నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత చర్చి యొక్క అక్రమ కార్యకలాపాలు పంచాయతీరాజ్ రెవెన్యూ పోలీస్ శాఖ మరియు శబ్ద కాలుష్య నియంత్రణ మండలి వంటి ప్రభుత్వ సంస్థల నుంచి అవసరమైన అనుమతులు లేకపోవడంతో ఈ రోజు గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని కల్వారి టెంపుల్ చర్చిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ కూల్చివేతలకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ చర్చిని కూల్చివేయాలంటూ అవసరమైన అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నిర్మాణాల కోసం చట్టపరమైన మార్గదర్శకాలకు అనుగుణంగా కూల్చివేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక గుంటూరులోని వసంతరాయపురం నివాసి అలాగే చర్చిపై 5 ముఖ్యమైన ఆరోపణలను ఎత్తి చూపుతూ నవంబర్ 2024లో పిఎంఓ కార్యాలయంలో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలో చర్చి యొక్క అక్రమ కార్యకలాపాలు పంచాయతీరాజ్ రెవెన్యూ పోలీస్ శాఖ మరియు శబ్ద కాలుష్య నియంత్రణ మండలి వంటి ప్రభుత్వ సంస్థల నుంచి అవసరమైన అనుమతులు ఈ చర్చి తీసుకోలేదు. హైదరాబాద్ కు చెందిన పాస్టర్ రేవా డాక్టర్ సతీష్ కుమార్, ఈయన గురించి అందరికీ తెలిసిందే, పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి నెల 3000 మందిని మతం మారుస్తున్న మేము అని గొప్పగా చెప్పుకునే వ్యక్తిన. అలాగే చర్చి ఇలా డాక్టర్ సతీష్ కుమార్ నేతృత్వంలో చర్చి పన్నులు చెల్లించకుండా దశమ భాగాలను పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్లు కూడా దరఖాస్తుదారు దృష్టికి తెచ్చారు. అలాగే పేదలకు కిరాణా సామాను అందించి తప్పుడు బోధనలు ప్రచారం చేస్తూ హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చారని ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి కంప్లైంట్ చేశారు. దరఖాస్తును అనుసరించి ఈ విషయం దర్యాప్తు చేయబడింది. కూల్చివేత ఉత్తర్వులను నిర్ధారించడానికి దారితీసింది. ఇంకా అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు పి సతీష్ కుమార్, హైదరాబాద్ కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు మరియు పాస్టర్. అతను ఆసియాలో అతిపెద్ద చర్చిలలో ఒకదాన్ని నిర్వహిస్తున్నాడు. ప్రతి సేవకు 4 లక్షల కంటే ఎక్కువ మంది సభ్యులు మరియు 20,000 మంది హాజరవుతున్నారు. సంస్థ కల్వారి బైబుల్ కళాశాల, కల్వారి హాస్పిటల్ మరియు కల్వారి పాఠశాలలను కూడా నిర్వహిస్తుంది. అతను క్రైస్తవ వర్గాల్లో గణనీయమైన జాతీయ మరియు అంతర్జాతీయ ఉనికిని కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ప్రభావశీలుడు అని చెప్పొచ్చు. దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా మరియు యునైటెడ్ స్టేట్స్ లోని చర్చిలను తన ప్రచార కార్యకలాపాల కోసం తరచుగా సందర్శిస్తూ ఉంటాడు. 2018లో అతను అప్పటి యునైటెడ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ను కూడా కలిశారు. అతను కలిసిన టైంలో ఏం మాట్లాడారంటే, భారతదేశంలోని హైదరాబాద్ లోని కల్వారి టెంపుల్ చర్చి పాస్టర్ సతీష్ కుమార్ ని కలవడం స్ఫూర్తిదాయకం. డాక్టర్ డేవిడ్ జెరేమియా, డాక్టర్ జాన్ అంకెర్బర్గ్, స్టీవ్ గ్రీన్, మార్ట్ గ్రీన్ మరియు డాక్టర్ జెర్రీ జాన్సన్లతో సహా విశ్వాస నాయకులతో మేము మత స్వేచ్ఛను రక్షించడం యొక్క ప్రాముఖ్యతను చర్చించాం. కల్వారి టెంపుల్ అనేది భూమి యొక్క చట్టాలను ఉల్లంఘిస్తోంది. తరచుగా కొత్త చర్చిలను ఏర్పాటు చేయడం మరియు మోసపూరిత ఒప్పందాల ద్వారా భూములను ఆక్రమించడం వంటి వాటిని అలవాటు చేస్తోంది అని ఈ విషయంలో కంప్లైంట్ దారు. అలాగే 28 అక్టోబర్ 2024 లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కూడా కంప్లైంట్ చేసింది. కాకినాడ జిల్లా కలెక్టర్ కు ఆదేశాల మేరకు హైదరాబాద్ కి చెందిన పాస్టర్ సతీష్ కుమార్ నిర్వహిస్తున్న డిజిటల్ చర్చి శాఖ అయిన కల్వారి టెంపుల్ ని రెవెన్యూ అధికారులు జప్తు చేశారని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో కూడా పంచుకున్నారు. దీనికి సంబంధించింది మన స్క్రీన్ మీద చూడొచ్చు. ఏదేమైనా కానీ ఒక ఎలాంటి గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా చర్చిలు నిర్మించడమే కాదు, దాని ద్వారా భారీ ఎత్తున హిందువులను క్రైస్తవుల్లోకి మారుతున్నారు. వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, వాటి ఆర్థిక పరిస్థితిని బట్టి. అలాగే ప్రతి నెల ఇంతమంది మారుతున్నారు అనే ధైర్యంగా చెప్పుకుంటున్నారు. వీటన్నిటి నేపథ్యంలో యాక్షన్ తీసుకోవాలి అని కొంతమంది కంప్లైంట్ ఇవ్వడం, ఆ కంప్లైంట్లకు అనుగుణంగా అక్కడ కొంత సమాచారాన్ని సేకరించిన తర్వాత ఈ చర్చిని కూల్చివేస్తున్నట్లుగా కూడా అక్కడ అధికారులు ప్రకటించడం జరిగినట్టుగా తెలుస్తోంది. వీడియో నచ్చి కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఆర్థికంగా అవర్ వాయిస్ ఛానల్కి మీ అందరి చేయూత చాలా అవసరం. ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి కంటెంట్ని ఇంకా త్వరితగతిన ఇంకా మేము చేయాలనుకున్న కొన్ని చేయొచ్చు. సో ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టే బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేయూతను అందించడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటన కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రజా సమస్యలను 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.